కడప నగరంలోని 26వ డివిజన్ మాసాపేట ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల అంశంపై రాజకీయ వేడి పెరిగింది. వైసీపీ నగర అధ్యక్షులు అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబులకు టీడీపీ 26వ డివిజన్ ఇన్ఛార్జ్ చవలముడి శంకర్ బహిరంగ సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే మాసాపేట ప్రజల వద్దకు వచ్చి ఇళ్ల పట్టాల విషయంపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. మాసాపేట ప్రాంత ప్రజలు చాలా కాలంగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఈ సమస్యను పూర్తిగా విస్మరించారని చవలముడి శంకర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తర్వాత ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. జనం వచ్చి ఎంతో మంది సంతోషపడి ఎంతో మంది ఆశీర్వాదాలు ఇచ్చినారు. అయ్యా మా జీవితంలో ఈ పట్టాలు చూడలేదు, చూసినాము. ఈ పొద్దు 200 మంది పైన ఇచ్చినాం. నువ్వు ఇచ్చినవా 200 మంది పట్టాలు? నీ మేయర్ ఇచ్చినాడా? మాజీ మేయర్ నీ అంజద్ బాషా ఇచ్చినాడా? మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారా? సిగ్గుండాలా నీకు మాట్లాడుతాండు? సిగ్గుండాలా నీకు? పట్టాలు కాదంట, వీళ్ళదంట భూమి, వీళ్ళదంట స్థలము. అట్టయితే కడప నగరంలో ఇచ్చే పట్టాలంతా మేరైనా ఇచ్చేది, సంతకాలు మేరైనా పెట్టేది, ఎంఆర్ఓ పెడతాడా? డీఫారాలు కానీ అనుబంధ కానీ పట్టాలు ఒక సిస్టమ్. పట్టా చేయాలంటే చాలా కష్టం. అది ఒక వాసన్నకు మా మాధవరెడ్డికి సాధ్యమైంది. సెంట్రల్ లెవెల్లో పోయి మన ప్రభుత్వంతో మాట్లాడి, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారితో మాట్లాడేసి, తర్వాత లోకేష్ నాయుడు గారితో మాట్లాడి ఈ యొక్క పట్టాలు తెప్పించి ఈరోజు పేద ప్రజలకు, మాసపేట ప్రజలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అందరికీ అందింది. నాయన తెలిసి మాట్లాడు, పేపర్లు తిప్పేది మానుకో. మేము కానీ పోయినాం ముఖ్యమంత్రుల కాడికి, అందరి కాడికి పోయినాం, అందరి కాడికి ఇచ్చినాము. అవి మేము చూపిస్తాం ఫోటోలు, పేపర్లు, ఒట్టొట్టు పేపర్లు. అది కాదు కౌన్సిల్ రిజర్వేషన్. అది ఏ రిజర్వేషన్ అయితే నువ్వు ఎప్పుడు ఇచ్చినావు పట్టాలు? ఎవరికి ఇచ్చినావు పట్టాలు చెప్పు. ఈ పొద్దు నీ ఇంటికి నువ్వే వచ్చి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో